హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మహి గౌరీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చల్లగా మంచి హెల్తీగా మస్క్ మిలన్ జ్యూస్ ని చూపించబోతున్నానండి. ఇలా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ సమ్మర్ లో మంచి రుచిగా ఇలా హోమ్ మేడ్ డ్రింక్ చేసుకుని తాగాలే గాని అలసట అనేది తగ్గిపోయి మంచి ఎనర్జీగా అనిపిస్తుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. కర్బూజా పండు ఫ్లేవర్ తో మంచి టేస్టీగా ఉంటుంది. ఎంతో హెల్తీగా సింపుల్ గా చేసుకునే ఈ జ్యూస్ ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కట్ చేసి ఇందులో ఉన్న గింజలను తీసేసుకోవాలి. ఇలా గింజలను తీసేసిన తర్వాత పల్పుని ఇలా తీసుకుంటూ ఇంకొక బౌల్లోకి తీసుకోండి. ఇలా మనం తీసుకున్న పల్ప్ అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇందులో నుండి కొంచెం పల్పుని సెపరేట్గా పక్కకు పెడుతున్నానండి. మిగిలిన ఈ కర్బూజా పల్పు మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం మిగతా ప్రాసెస్ చేసేంత వరకు ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జ్యూస్ అనేది చల్లగా అవుతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలను తీసుకుని నీరు వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా చక్కగా నాని ఉబ్బిపోతాయి. ఇప్పుడు మరొక గిన్నెలోకి చిన్న కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని కడిగి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను వెంటనే ఉడికిస్తున్నానండి. ఒకవేళ మీరు కొంచెం సమయం నానబెట్టుకున్న తర్వాత అయినా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. కొంచెం నీళ్ళను వేసుకుని బాగా కలుపుకుందాం. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి. కావాలంటే మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదనుకోండి, ఈ ప్లేస్లో ఆల్టర్నేటివ్గా కార్న్ఫ్లోర్నైనా లేదా మిల్క్ పౌడర్నైనా వాడవచ్చు. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక కడాయిలోని 2 కప్పుల వాటర్ని తీసుకుని బాగా వేడి చేయండి. ఇలా నీళ్లు వేడి అయిన తరువాత కడిగి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకుని ఉడికించుకుందాం. మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు వాటర్ బాగా తక్కువగా ఉన్నాయి అనిపిస్తే కొంచెం వాటర్ని వేసి ఉడికించండి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 2 కప్పుల పాలను తీసుకోండి. తీసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలిపిన తరువాత బాగా వేడి చేయాలి. పాలు ఇలా బాగా మరిగిన తరువాత కలిపి పక్కన ఉంచిన కస్టర్డ్ పౌడర్ మిక్సీని వేసి బాగా కలుపుకుందాం. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన తరువాత వెంటనే బాగా కలిసేలా కలుపుకోవాలి, లేదంటే ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇదే టైంలో స్వీట్కి సరిపడా కొంచెం చక్కెరను తీసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మనం చక్కెరను కస్టర్డ్ పౌడర్ను తీసుకున్న తర్వాత 3 లేదా 4 నిమిషాలు ఉడికించుకుంటే మనం వేసిన పాలు కస్టర్డ్ పౌడర్ చక్కగా ఉడుకుతాయి. అలాగే కన్సిస్టెన్సీ కూడా క్రీమీగా ఇలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కకు తీసుకుని దీనిని బాగా చల్లారనివ్వాలి. మధ్యలో కలుపుతూ చల్లారనివ్వాలి. పది నిమిషాలకి బాగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తరువాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మస్క్ మిలన్ జ్యూస్ ఉంది కదా, దానిని ఇందులోకి తీసుకోవాలి. అలాగే మస్క్ మిలన్లోని కొంచెం పల్పిని పక్కన పెట్టుకున్నాం కదా,
వాటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే నానబెట్టిన సబ్జా గింజలను కూడా తీసుకోవాలి. తీసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. వీటితో పాటే కొన్ని డ్రై నట్స్ని కూడా సన్నగా తరిగి తీసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మహి గౌరీస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.